నీ మహాకృపను బట్టి ఈ 2022 సంవత్సరములో నీ యొక్క పునరుద్ధాన పండుగ కార్యక్రమాన్ని దేవా మీరును పరలోక పరిశుద్ధులను మాతో బట్టి నూతనమైన స్థలములో నూతనముగా మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఎల్ షద్దై ప్రేయర్ హాల్లో తండ్రి మేము జరిగించుకుంటున్న ఈ పండుగను బట్టి నేను అందిస్తూ ఉన్నాం. ఈ పండుగలోనికి కూడి వచ్చిన వారిని దీవించును, ఆశీర్వాదం దయచేయము. తగిన వాక్య భాగమున మాలో మీరు మాట్లాడి మహిమా కీర్తి ఘనత పొందమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవనామమున శుభములు కలుగును గాక, ఆమేన్. ప్రియులారా, ఈరోజు పునరుద్ధానం యొక్క సప్తవాక్కులు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తరువాత 4 సువార్తలలో కూడా 7 ప్రత్యేకమైనటువంటి వాక్కులను ఆయన అందించిన వారై ఉన్నారు. కనుక ఈరోజు మనకు శ్రేష్టమైనటువంటి పండుగ పునరుద్ధాన పండుగ. అనగా పునరుద్ధాన పండుగ అనగానే క్రైస్తవులమైన మనము భక్తి భావాలతో శ్రేష్టమైనటువంటి పండుగను ప్రపంచమంతా గొప్ప ఆనందముతో, సంతోషంతో, ఆర్భాటముతో జరిగించుకునేటువంటి పండుగ ఉన్నది. ఈ పునరుద్ధాన దినము సర్వమానవాళికి కూడా ఒక ఘనమైన పండుగ ఆచరించుతూ ఉన్నారు. కనుక ఎందుకు ఇంతగా ఆచరించడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకములోనికి మానవ శరీరాకారంతో వచ్చి మానవునిగా 33 సంవత్సరములు 6 మాసములు జీవించి తదుపరి మానవులైన వారి కొరకు ఆయన రక్షణ భాగ్యం దయచేయడానికి ఒక గొర్రె పిల్లగా గొల్గొతా కొండపైన బలియాగము చేయబడినటువంటి యొక్క సందర్భాన్ని గత 2 దినముల క్రితము అనగా మహాశుక్రవార దినాన్ని మనము జరిగించుకున్న వారమై ఉన్నాం. గొల్గొతా కొండ మీద యేసు ప్రభు వారు 7 మాటలు పలికినట్లు కానీ పునరుద్ధాన కాలంలో కూడా 7 వాక్కులు మనకు అందించుతూ ఉన్నారు. కనుక పునరుద్ధానము అనగానే తిరిగి లేచుట, లేక తొలగించుట, లేక కలిగించుట అనే పదాలు మనం చూడవచ్చు. ఈ యొక్క ఇంగ్లీష్లో ఈ యొక్క పునరుద్ధాన పండుగను ఈస్టరు అని కూడా పిలుస్తూ ఉన్నారు. లోకంలో అనేకమైన క్రైస్తవ సంఘాల వారు అత్యధికమైనటువంటి జనసమూహం ఉండటం వలన ఈ పండుగ ఘనముగా జరిగించడంలో గొప్ప ప్రాముఖ్యతను చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోకంలో అనేకమైన సమాధులు మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఎందరో మహానుభావులు, ఎందరో ఉన్నతమైనటువంటి రాజకీయ వేత్తలు, లేక పండితులు, పామరులు, ఇలా అనేకులు మరణం పొందినప్పుడు వారి యొక్క జీవితాలను గురించి వారు గొప్పగా వారు ఆలోచన చేసుకుంటూ వారు సమాధులు చక్కగా నిర్మాణం చేసుకున్నటువంటి సమాధులు ఉన్నాయి. కానీ ఆ సమాధుల్లో ఉండేది ఏమిటి అంటే కేవలం ఎముకలు మాత్రమే ఉంటాయి. కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సమాధి చక్కగా ఖాళీగా ఉన్నట్లుగా మనము లేఖన భాగంలోనే కాక ప్రత్యక్షముగా ఆ పాలస్తీనా దేశము యెరూషలేము పట్టణ ప్రాంతానికి వెళ్ళి దర్శించిన వారు కూడా ఖాళీ సమాధులను చూసి వస్తూ ఉన్నారు. కనుక పునరుద్ధానం అనేటువంటి పండుగ క్రైస్తవ సంఘానికి ఒక మూలరాయి. పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క బలియాగం అనేది వ్యర్థము అని పౌలు గారు పదే హెచ్చరిస్తూ వచ్చారు. కనుక యేసుక్రీస్తు ప్రభు మానవానికి ప్రసాదించినటువంటి ఈ సప్త సందేశములు ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవానికి ముందుగా మనం చూస్తే దేవుని వాక్యము మొదటి వాక్యం ఏమిటనగా మత్తయి సువార్త 28:9 మనం చూస్తే పునరుద్ధానం యొక్క సందేశం గురించి ఆ స్త్రీలు యేసు యొక్క సమాధి వద్దకు అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక యేసు ప్రభు ఎప్పుడు వారిని ఎదుర్కొన్నప్పుడు మీకు శుభము కలుగును గాక అని శుభవాక్కును వారికి అందించిన వారే ఉన్నారు. పిల్లల యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా సమస్త మానవులకు శుభములు చూపించేవాడే ఉన్నారు. ఆయన జన్మించినప్పుడు కూడా దేవదూతలు వచ్చి మరి మరియమ్మ గారిని కూడా మీకు శుభములు కలుగునుగా కానీ
దేవదూత మాట్లాడిన మాటలు కూడా మనం చూస్తున్నాం. అంటే దేవదేవుడు దుఃఖములో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, సమస్యలతో ఉన్నవారిని, చిక్కులతో ఉన్నవారిని, లేక ఆర్థికపరమైన సమస్యలతో ఉన్నవారందరినీ కూడా దేవుడు ఆదరించి వారిని ధైర్యపరిచి వారికి శుభమును పలుకుతున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వారిని కూడా, ఆయన విశ్వాసం కలిగిన ప్రతి విశ్వాసిని కూడా ఆయన విడిచిపెట్టగా వారిని ఆయన ఆదరించి దేవుడై ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం చూస్తే ఒక చక్కని ఓదార్పు లేక ఒక చక్కని ఆదరణ కలుగుతున్నట్లుగా చూస్తున్నాం. సాధారణంగా మనం కూడా ఎవరైనా మనకు ఎదురుగా పడినప్పుడు మనం కూడా మీకు శుభం కలుగును గాక అనే మాటలు ఎదుటివారు విన్నప్పుడు వారు ఎంతో సంతోషపడతారు. దానికి మన భాషలో మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాం, వారు బాగున్నాము అంటారు. అలాగే వారి మంచి విషయాలు చెప్పినప్పుడు శుభం కలుగును గాక అంటారు. కొంతమంది వేద పాండిత్యం కలిగిన వారు, లేకపోతే కొంత అనుభవం కలిగిన వారు అంటారు, శుభం కలుగును గాక అంటారు. అదేవిధంగా మన యొక్క భక్తులైన వారు కూడా, పూర్వకాలంలో ఉన్నటువంటి యొక్క భక్తులు కూడా ఏదైనా మంచి విషయాలు చెప్పినప్పుడు మీకు శుభం కలగాలి అంటారు. వివాహాల విషయాల్లో కానీ ఇంకా మంచి సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించినప్పుడు వారికి మన శుభం కలగాలని వారిని దీవిస్తూ ఉంటాం. పిల్లలు అందుచేత మొట్టమొదట దేవుని యొక్క వాక్కు ఏమిటంటే శుభము కలుగును గాక. ఈరోజు పునరుద్ధాన కాలంలోనికి ఎక్కివించిన మనందరికీ కూడా దేవుడు శుభాశీస్సులు శుభములను అనుగ్రహింపచేయనై ఉన్నారు. కనుక ఎవరి గృహంలో ఈ సంవత్సరం శుభాలు కలగాలో, ఎవరి గృహంలో ఎటువంటి శుభ సంతోషాలు కలిగి ఉండాలో వారి గృహాల్లో దేవుడే గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, శుభాన్ని కలుగు చేయనట్లుగా ఈ మొదటి వాక్కులు మనం చూస్తూ ఉన్నాం. రెండవ వాక్కు ఏమిటి అని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28:10లోనే తిరిగి అదే స్త్రీలు ఉద్దేశించి వారు ముందుకు సాగుతుండగా భయపడకుడి అన్నారు ఆయన. అనగా ఇది అభయ వాక్కు. అంటే మీరు భయము చెందవద్దు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రతి మనుషునికి కూడా నేటి కాలంలో భయము ఉదయకాలం లేచిన క్షణము నుండి భయపడుతూనే ఉంటారు. కనుక రాత్రి కాలం మళ్ళా నిద్రపోయేవారు కూడా భయపడుతూనే ఉంటారు. కనుక ప్రతి క్షణము ప్రతి గడియ కూడా మనం భయముతోనే బ్రతుకుతూ ఉన్నాం. ఎందుకంటే పాపం అనే యొక్క శాపము మానవుడు భయపడుతూనే ఉన్నాడు. ఎందుకు ఇంత భయము సంభవించిందని మనం చూస్తున్నట్లయితే మొట్టమొదటిగా ఆది తల్లిదండ్రులైన వారు చేసిన పాపాన్ని బట్టి ఆదాము మొట్టమొదటిగా దేవునికి భయపడిన వాడుగా మనము చూడగలుగుతున్నాం. కనుక ఆదాము భయపడ్డాడు కనుకని వెంటనే ఆ చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. కనుక దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావని పిలుస్తున్నప్పుడు నేను చెట్టు చాటున దాక్కుని ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. కనుక వీళ్ళ కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆనాటి కాలంలో ఆదాము చేసిన తప్పే అతనికి భయమును కలిగించింది. కనుక ఈనాటి కాలంలో మరలా పునరుద్ధానుడైనటువంటి ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి లేక సమాధి అతకు వచ్చిన వారు ప్రభువును చూడగానే వారు భయపడుతూ ఉండగా మీరు భయపడకండి అని వారిని అభయవాక్కునిచ్చి వారిని ధైర్యపరుస్తున్నారు. కనుక ప్రియులారా, అందుచేత ఈనాటి కాలంలో మనల్ని కూడా దేవుడు ప్రతి దినము కూడా భయపడొద్దు అని మనకు చక్కని అభయవాక్కునిస్తూ ఉన్నాడు. 365 దినాలు సంవత్సరానికి ఉన్నట్లుగాని ప్రతి సంవత్సరంలోనూ ఎలాగైతే మన దేవుడు ధైర్యపరుస్తూనే ఉన్నాడు. రోజుకు ఒక్క మారు భయపడకమని చెబుతూ ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. వీళ్ళని మనం చూస్తున్నట్లయితే తన యందు విశ్వాసం నుంచి వారికి ఎప్పుడు కూడా భయం ఉండదు అని కీర్తనాకారుడు దావీదు మహాచక్రవర్తి 34వ కీర్తన 4వ సంకీర్తనలో మనం చూస్తున్నట్లయితే చాలా చక్కని మాటను మనం చూడగలుగుతున్నాం. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనగా దేవుడే నన్ను తప్పించాడు అని కీర్తనాకారుడు చక్కగా తన వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము నాకు కలిగిన భయములన్నిటి నుండి, సాధారణంగా ప్రతి మనిషికి ఏదో ఒక భయము అనేది ఉంటుంది. కనుక
మనకు కలిగిన భయములన్నిటి నుండి కూడానట దేవుడే మనల్ని ఆ భయం నుండి తప్పించేవాడు, కనుక మనల్ని ఆదరించేవాడు అనేటువంటి ఒక గొప్ప సంగతిని మనకు జ్ఞాపకం చేస్తున్నాను దావీదు మహారాజు. అందుచేత ఈ రెండవ వాక్కు ఏమిటనగా అభయ వాక్కు. మొదటి వాక్కు ఏం చెప్పాను చెప్పండి, శుభము కలుగును గాక, అంటే మీకు శుభవాక్కు వచ్చింది. రెండవదిగా భయపడకుడి అనగా అభయ వాక్కు, దేవుడు మనకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే 28వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనంలో మూడవదిగా ఏంటంటే విజయవాక్కు, అంటే దేవుడు సంఘానికి లేక క్రైస్తవ సంఘానికి సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానము లేక విజయవాక్కు ఏమిటంటే పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని యేసు తనను వెంబడించుతున్నటువంటి ఆ 11 మంది శిష్యులకు సెలవిస్తూ ఉన్నారు. ఆయన మనకు కూడా ఈ దినాన్ని మనకు ఒక విజయవాక్కు ఇస్తూ ఉన్నాడు. ఏమిటి యొక్క విజయవాక్కు అనగా ఆయన మరి సమాధిని గెలిచారు, సాతానుని గెలిచారు, ముద్రని గెలిచారు, కావలివారిని గెలిచారు. ఇలా అనేకమైన వాటిని గెలిచి ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు కనుక, అనగా మృత్యువును కూడా ఆయన జయించినటువంటి వారు ఉన్నారు కనుక ఆయన యందు విశ్వాసం వచ్చినటువంటి మనందరికీ కూడా ఆయన ఒక విజయాన్ని ప్రసాదించారు. కనుకనే దైవజనులు కూడా సెలవిచ్చినటువంటి పాటల్లో జయము కీర్తనలు జయశబ్దుల పాటల్లో ఆయన జయమే మన జయము అని చక్కగా ఒక చక్కని కీర్తన పాడుకుంటూ ఉన్నాం. జయము రాకపోరం ప్రకటించు జయము జయమని జయమే జయ పదమే కనుక యొక్క విజయవాక్కులో మనకు దేవుడిచ్చింది అధికారము. కనుక అధికారం అనేది ఏమిటంటే ఈ లోకంలో రాజులు రాజ్యములు లేక ప్రభువులు ప్రభుత్వాలు సమస్తము అధికారములు కలిగి ఉన్నప్పటికీ కూడా భూమి మీద మనకి ఇచ్చిన అధికారం ఏమిటి అంటే దేవుడు అంటాడు, మీరు భూమి మీద వీటిని బంధింతురు, పరలోకమందు వాటిని బంధిస్తాను. భూలోకమును మీరు వీటిని విప్పుదురు, పరలోకమందు వాటిని విప్పుదునని వాగ్దానం చేస్తున్నారు. కనుక ఈ యొక్క విజయ వాక్కు మనకు దేవుడు ఇచ్చిన వారే ఉన్నారు. కనుక మనకు బ్రతుకల్లా విజయమే, బ్రతుకంతా మనకు సంతోషమే, బ్రతుకంతా కూడా మనకు విజయమే కానీ అపజయము లేదు అని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన పునరుద్ధారుడైన తర్వాత మూడవ విజయ వాక్కును మనకు అందించిన వారే ఉన్నారు. నాలుగవదిగా చూస్తే వాగ్దానంతో కూడిన వాక్కు ఇచ్చారు. చూడండి 28 మత్తయి సువార్త 20వ వచనంలో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. కనుక పునరుద్ధారణని యేసు చేసిన వాగ్దానం ఏమిటి అని మనం చూస్తున్నట్లయితే ఆయన మనతో సదాకాలము ఉంటాడట. కనుక ఈరోజు ఉండి రేపు ఆయన మనకు దూరముగా ఉండేవాడు కాదు. కనుక నీవు జీవించిన కాలము లేక మీ పితరులు జీవించిన కాలము లేక ఈ లోకమంతా కూడా అంతమయ్యే వరకు కూడా ఆయన సదాకాలం మనకు తోడుగా ఉంటాడట. పిల్లల తోడు లేకుండా మానవుడు జీవించడం అనేది సాధ్యము కాదు. కనుక ప్రతి మానవుడు తోడు ఉండాలి. కనుక మన జీవితాల్లో భర్తకు భార్య తోడు, భార్య భర్తకు తోడుగా ఉంటూ ఉంటాం. కనుక అలాగే గర్భవాసిగా ఉన్నప్పుడు తల్లికి తోడు ఎదుగుతూ ఉన్నటువంటి బిడ్డ, అలాగే లోకంలో ఉన్నటువంటి యొక్క యవనస్తులకు స్నేహితులు తోడు, అలాగే పెద్దవాడయ్యాక భార్య తోడు, వృద్ధాప్య కాలంలోకి వచ్చినప్పుడు బిడ్డల తోడు. కనుక తోడు లేకుండా మానవుడు ఉండగలడా అంటే ఒక్క సమాధిలో మాత్రమే ఒంటరిగా ఉంటాడు. అంతే కదండి, ఒంటరిగా ఉండేది ఒక సమాధిలోనే. కానీ లోకంలో మనకి ఎప్పుడు ఎవరో ఒకరు తోడు ఉంటారు. చిన్న బిడ్డలైనా తోడుంటారు, లేక భర్త అయినా తోడుంటాడు, స్నేహితులు లేక బంధువులు చుట్టుప్రక్కల వారు ఎవరో ఒకరు మనకు తోడుంటారు. కానీ సమాధిలో ఒక్కటి మరి మనం చూస్తే ఒంటరిగా ఉండేటువంటి ఇదిగా మనం కనబడుతుంది. కనుక ప్రియులారా, అందుచేత యేసుక్రీస్తు ప్రభు పేరులో కూడా మనం చూస్తే ఇమ్మానుయేలు అనేటువంటి ఒక నామాన్ని ఆయన కలిగిన వారై ఉన్నారు. కనుక ఆయన మనందరికీ కూడా మన భాషాంతరం కూడా తోడని అర్థము.
కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా గడాంధకారపు లోయలో ఉన్నప్పుడు కూడా మీకు నేను తోడుగా ఉన్నాను అని 23వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఆయన అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, యాకోబుకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకునకు తోడుగా ఉన్నాడు. అదేవిధంగా మోషే భక్తుని కూడా అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది అని చెబుతాడు. కనుక అందుచేత యొక్క వాగ్దాన వాక్కు ఏమిటంటే, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మనతో ఉన్నవాడై ఉన్నాడు. కనుక యుద్ధాల్లో కానివ్వండి, పోరాటాల్లో కానివ్వండి, అంటే అలాంటి ప్రతి సమయంలో కూడా యుగ సమాప్తి వరకు కూడా సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు చెప్పండి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయన పునరుద్ధానమైన తర్వాత ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేశారు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు అనేటువంటి ఆయన ఆలోచనతోనూ లేక అనాలోచనతో ఉన్నటువంటి ఆ యొక్క శిష్య బృందం అందరూ చెదిరిపోయినప్పుడు కొంతమంది స్త్రీలైన వారు మాత్రమే యేసుని వెతకటానికి సమాధి ఎద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు వారికి ఎదురుపడి వారికి చెబుతున్నటువంటి సప్త వాక్కుల్లో మొదటిగా మనం చూస్తే శుభము కలుగును గాక. కనుక మనందరం శుభం కావాలి. రెండవదిగా ఆయన చెప్పేది అభయ వాక్కు, అనగా భయపడకండి అన్నాడు. మూడవదిగా మనం చూస్తే విజయ వాక్కు, అంటే పరలోకమందును భూలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక ఆ అధికారాన్ని మీకు ఇస్తున్నాను. భూలోకమును మీరు బంధిస్తే నేను బంధిస్తాను, భూలోకమును మీరు వీటిని విప్పుతారో నేను వాటిని విప్పుతాను అన్నాడు. కనుక ఇన్ని చక్కని అధికారాలు ఇచ్చారు. నాలుగోదిగా చూస్తే వాగ్దాన వాక్కు ఏమిటంటే, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీకు నేను తోడుగా ఉంటాను. గనుక పిల్లారా, మన ఎవరు ఒంటరివారం కాదు. ఒంటరిగా ఉండేది ఎక్కడండి? సమాధిలోనే. కనుక ఏ ఒక్కరైనా సరే సమాధిలో ఒంటరిగా ఉంటారు. వారు అనుకోవచ్చు, నా పక్కన ఇంకో సమాధి ఉంది కదా అని అనుకోవచ్చు కదండి. ఈ ప్రక్క సమాధి ఉన్నా, ఆ ప్రక్క సమాధి ఉన్నా, సమాధులు మాత్రం అలా ఉంటారు, ఒంటరిగానే ఉంటారు. ఇక్కడ ఉంటారా? ఇప్పుడైతే సమాధుల సమాధి పెట్టినా ఈ కింద సమాధిలోని ఎముకలన్నీ అయిపోతాయి. మళ్ళా పైన సమాధి పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన స్థలాలు లేవు కనుక ఒకే సమాధిలో 10 సమాధులు పెడుతున్నాం. కనుక వారందరూ తోడేమో కదండి, తోడుగా లేరేమో అనుకుంటుంటే వారికి కూడా ఒక రకమైన తోడు, ఒక కుటుంబంలో ఉన్న వారిని మరో కుటుంబంలో అలా ఒకే రీతిగా అందరినీ కూడా సమాధులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. కనుక అందుచేత మరి ప్రభు అంటాడు, భూలోకములో ఉన్న మీకు నేను సదాకాలము తోడుగా ఉంటాను. కనుక ఆయన ఎందుకు మనకు తోడుగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, ఆయనను మనం ఆరాధించే విశ్వాసమై ఉన్నాము కనుక ఆయన మనలను కూడా తన స్వకీయమైనటువంటి బిడ్డలుగా ఆయన స్వీకరించారు కనుక ఆయన అధికారానికి మనం లోబడ్డాము కనుక ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టని విడవని ఎడవాయని దేవుడు అని అంటే, నేను విడవను ఎడవాయని. కనుక అలాంటి గొప్ప దేవదేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమే ప్రియులారా చెప్పండి యుగ సమాప్తి. ఆ ఐదవదిగా మనం చూస్తే ఓదార్పు వాక్కు, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. ఇక్కడ ఒక మగ్దలేని మరియ అనేటువంటి ఒక కుమార్తె తాను యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారనుకొని, చదవండి అమ్మ 15వ వచనం. అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. చాలండి ప్రియులారా, ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన సంగతి మగ్దలేని మరియకు మాత్రం తెలియదు. కనుక ఆమె ఏం చేసిందంటే, సమాధి వద్దకు ఉదయకాలం వెళ్ళి త్వరగా ఆ యొక్క ఉన్నటువంటి మరి సుగంధ ద్రవ్యాలు తీసుకొని ప్రయాణం సాగించింది. అక్కడ అంతా చూసింది, కానీ యేసు ప్రభువారి సమాధి ఖాళీగా ఉంది. ఖాళీ ఉన్న సమాధులు వెతికింది. కానీ అక్కడ దేవదూతలు కూడా చెప్పారు, ఆయన ఇక్కడ లేడమ్మా అని చెబితే ఆమె మరి ఎవరు తీసుకుపోయారో, ఏం జరిగిందో అనేటువంటి సందర్భాన్ని చూడండి. 14వ నుంచి ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచాను, కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఎత్తుతున్నావు, ఎవరిని ఎదుగుతున్నావు అని ఆమెను అడగగా, ఆయన తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము.
ప్రియులారా, అందుచేత యేసయ్య ఎవరో తీసుకుపోయారనుకొని ఆ మగ్దలేని మరియ అనేటువంటి ఆమె అంటుంది, కనుక ఎవరు తీసుకుపోయారు చెప్పిన ఆయన, నేను ఆయన తీసుకుని వెళతానని చెబుతూ ఉంటే ఆమెను వాదారుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడ్చుతున్నావు? ఈ దినాల్లో పునరుద్ధారణని యేసుక్రీస్తు ప్రభువును గురించి మనం ఏడవలసిన పని లేదు. లేక మన బంధువులైన వారు చనిపోయారు కనుక వారి సమాధులు ఎద్దకు వెళ్ళి కొందరు ఏడుస్తూ ఉంటారు. కనుక ఏడవడానికి మనకి ఏమాత్రము చెప్పండి ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మరి ఆనాటి కాలంలో ప్రభు అన్నారు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవమన్నారు. కనుక మన కుటుంబాల కొరకు మనం ఏడుస్తూ ఉంటే తర్వాత మనం ఏడవలసినటువంటి అవసరత ఏమాత్రము ఉండదు అనేది మనం గ్రహించాలి. కనుక ఏడుస్తున్నటువంటి ఆమెను వాదార్చాడు ఆయన. ఈరోజు నీ కన్నీళ్లు తుడిచేవాడు యేసయ్య. నీవు బాధలో ఉండి కన్నీళ్లు కార్చినట్లయితే నీ బంధువులు ఒకవేళ నిన్ను వాదార్చకపోవచ్చు, లేక మరొకరు నీ స్నేహితులు నిన్ను వాదార్చకపోవచ్చు, లేక నీకున్నటువంటి చుట్టుప్రక్కల వారు కూడా నిన్ను వాదార్చకపోయినట్లయితే యేసయ్య మాత్రం నిన్ను తప్పకుండా వాదార్చేవాడై ఉన్నాడు. కనుక ఎలా వాదారుస్తాడండి అని మీరు అనుకోవచ్చు. ఆయన వాక్యంతో నీకు ఏముండాలంటే సన్నిహితమైన సహవాసం ఉండాలి. కనుక ఆయనతో నీకున్న సహవాసమును బట్టి ఆయన నిన్ను తన వాక్కు ద్వారానే ఆయన వాదార్చేవాడై ఉన్నాడు. కీర్తనాకారుడు చెబుతూ ఉంటాడు 119:50 ఆయనట తన వాక్కు చేత మనం బ్రతికించేవాడై ఉన్నాడు, మనం లేక మనల్ని చక్కగా ఆదరించేవాడై ఉన్నాడని. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. కనుక యేసుక్రీస్తు వారి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నట్లయితే మనకు తగిన వాదార్పు కలుగుతుంది. తగినటువంటి రీతిగా చక్కగా మనల్ని ఆయన వాదార్చేవాడై ఉంటూ ఉన్నాడు. కనుక ఈమె విషయంలో చూస్తే మగ్దలేని మరియను యేసు ప్రభువు అంటాడు, ఎందుకు ఏడ్చుతున్నావు? ఈరోజు మనము కూడా ఎందుకు ఏడుస్తున్నామో మనకు అర్థం కాని ఏడ్పు మనం కూడా కలిగి ఉంటూ ఉన్నాం. ఎందుకు ఏడుస్తామో తెలియదు, అవునా కాదండి? పిల్లలు ఆపదలో ఉంటే ఏడుస్తాం, పిల్లలు మన మాట వినకపోతే ఏడుస్తాం, లేకపోతే మనకు అనుకున్న కార్యాలు జరగకపోతే ఏడుస్తాం. అంతేకాకుండా మనకున్నటువంటి యొక్క సమస్యలు పరిష్కారం కానిపోయినప్పుడు వాటి వరకు మనం ఏడుస్తూ ఉంటాం. కనుక నేను కూడా ఏడవటం కాదు, కానీ మనల్ని ఎప్పుడు కూడా అభయవాక్కులతో ఆనందకరమైన వాక్కులతో మనను ధైర్యపరిచేటువంటి యొక్క లోకైక రక్షకుడు అనేటువంటి ఆయన మనతో ఉన్నారు. ఆయన పునరుద్ధారుడైనటువంటి ప్రభువు ఉన్నారు. మరి 5వదిగా మనం చూస్తే ప్రియులారా, 6వదిగా సమాధానము కలుగును గాక. ఇదే అధ్యాయములో అనగా యోహాను సువార్తలోని 19వ వచనం చూసినట్లయితే ఆదివారపు సాయంకాలం అనగా ఈ పునరుద్ధానమైనటువంటి ఈరోజు ఈ సాయంకాలపు దినాన్ని ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పారు. ప్రియులారా, శిష్యులైన వారట ఎవరికి భయపడ్డారు అంటే యూదులకు భయపడ్డారు. యూదులకు ఎందుకు భయపడ్డారంటే యూదులే యేసును సిలువ వేశారు కనుక ఆయన శిష్యులమైన మనకి కూడా హాని చేస్తారేమో భయం చేత వారందరూ కూడా ఒక మేడ గదిలోకి వెళ్ళి వారు మరి మరుగుగా దాచబడతారు. కనుక వారందరూ కూడా ఒకే ఇంట్లో కూర్చొని ఒకరికొకరు 10 మంది కూడా తలుపులు వేసుకొని తలుపులు బంధించుకొని వాళ్ళ లోపల బాధపడుతున్నారట. ఈ యేసు లేడు, ఈ 3 సంవత్సరాలు 6 మాసాలు ఆయనతో మనం చక్కగా సంచరించాం, మనకు రొట్టెలు పెట్టాడు, అనేక స్థలాలు అద్భుతాలు చేశాడు, ఆయన్ని గౌరవించినట్లుగానే మనల్ని కూడా చక్కగా గౌరవించారు. ఈరోజు ఆయన లేడు కాబట్టి మన పరిస్థితి ఏంటి? కనుక ఇప్పుడు మన నాయకుడు లేడు. వాస్తవాన్ని చూస్తే లోపలలో ఒక నాయకుడు పోతే నాయకుడు చుట్టూ ఉన్న కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది, అంతే కదండి. నాయకుడు కానీ పోయాడనుకోండి కార్యకర్తలు ఏమైపోతారు? చెల్లాచెదురైపోతారు. అలాగే శిష్యులైన వారు కూడా అలాగే అందరూ కలిసి కట్టుగా ఒక గదిలోకి పోయి వాళ్ళు చెప్పండి దాచపడ్డారు, దాక్కున్నారు. కనుక పిల్లలారా, ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ పోతే కార్యకర్తలకు భయమేమో, కానీ యేసయ్యనే నాయకుని ఎద్దకు మనం ఉన్నప్పుడు మనకి ఏ భయము లేదు. కనుక ఒకవేళ సేవకులు కావచ్చు లేక నాయకులు కావచ్చు, వారు పోతే మరొక గొప్ప నాయకుని దేవుడు మనకి ఇస్తాడు. అంచేత అప్పుడు ఆయన అంటాడు, మీకు సమాధానము కలుగును గాక. ఎందుకంటే వారి హృదయాలు కలవరంగా ఉన్నాయి.
కలవరపడుతూ ఉన్నారు. వారి హృదయాల స్థిరత్వం లేదు, వారి హృదయం యథార్థంగా లేదు, వారి హృదయం ఏమాత్రం కూడా మరి విరిగి నెరిగిన హృదయంగా కనపడడం లేదు. వారి హృదయాలు చాలా విచ్చలమైపోయి ఉన్నాయి కనుక వారు ఏం చెయ్యాలో ఏమి చేయకూడదు అనేటువంటి ఆందోళన చేత వారు చాలా భయభ్రాంతులై ఉన్నారు కనుక అందుచేత వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలిగినగా. ఈరోజు ప్రియులారా, ప్రభు జన్మించినప్పుడు కూడా సమాధానం గురించి మాట్లాడారు, అలాగే ఆయన పునరుద్ధరణైనప్పుడు సమాధానం గురించి మాట్లాడారు. ఈ విధంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు దేవదూతలతో సమాధానం గురించి ఆయన చక్కగా పాట పాడినట్లుగా మనము లూకాసు వార్త 2:15 చూస్తాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమై ఆయన కీర్తిలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగును. అలాగే ఆయన జీవించిన కాలంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన సమాధానాల గురించి మాట్లాడుతూ వచ్చారు. గనుక పిల్లల తర్వాత ఆయన మరి పునరుద్ధానం ముందుగా అంటే మట్లాదివారం దినాన్ని కూడా అప్పుడు కూడా సమాధానం గురించి మాట్లాడుతూ వచ్చారు. కనుక ఇప్పుడు మరలా స్వయముగా ప్రభు అంటాడు, మీకు సమాధానము కలుగునుగాక. కనుక ఈ యొక్క ఈస్టర్ పండుగ దినాన్ని లేక ఈ పునరుద్ధాన పండుగ దినాన్ని ఎంతమంది సమాధానం లేకుండా ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. చాలా మందికి సమాధానం ఉంటుందంటారా? ఎందుకంటే సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఇంటూ ఉన్నాం. ఈ మధ్య నేను ఎక్కడో కానీ నా జ్ఞాపకం రావట్లేదు, కొంచెం మధ్య జ్ఞాపకం తగ్గింది నాకు చేత చాలాసేపు ఆలోచిస్తేనే కానీ రావట్లేదు. మొన్న ఈ మధ్య ఒక స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాయన తీసుకురండి అంటే నేను వెళ్ళనండి, ఆయన దగ్గరికి వెళ్ళనండి అంటున్నాడు. ఆయన ఏ బాబు అంటే మాట్లాడడం లేదు. ఎందుకంటే ఒక సేవకుడిని వాళ్ళ సేవకుడు పిలవడానికి కూడా సమాధానము ఉండడం లేదు. కనుక ఎందుకు అంటే ఆయన చెప్పడం లేదు, వెళ్ళి పిలవయ్యండి నేను వెళ్ళనండి, అంత మాట్లాడండి అంటున్నాడు. కనుక అందుచేత ప్రియులను నేటి కాలంలో చాలా వరకు ఏంటంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి గౌరవించలేనటువంటి మరి బలహీనమైనటువంటి స్థితిలో అంటే సమాధానం లేనటువంటి యొక్క పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కనుక అందుచేత యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీ అందరిలో ముందు ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఇప్పుడు 10 మంది ఉన్నారు అక్కడ, ఒక ఆయనేమో ఆయనతో లేరు. ఆయన ఎవరంటే తోమా గారు ఆ 10 మందితో లేరు, ఒక ఆయన ఉరి పెట్టుకొని చచ్చిపోయారు. కనుక ఈ 10 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఆ 10 మంది కూడా మరి వారి ఆందోళనతోనూ యథార్థమైన హృదయం లేని వారిగాను హృదయమంతా కలవరముతోనూ నిరాశతోనూ ఉన్నారు. అందుచేత వారితో అంటాడు, మీకు సమాధానం కలగాలి అని చెప్తున్నాడు. ప్రియులు, అందుచేత వారు వెంటనే ఆ 20వ వచనం చూడండి, తన చేతుల ప్రకారం చూపుగా శిష్యులను ప్రభువును చూసి సంతోషించి అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక అని మళ్ళా 2వ మాట చెప్తున్నారు. అంటే ప్రభు తనకు తాను ఆయన కలిగిన గాయాలు, ఆయన కలిగినటువంటి శ్రమ అంతా కూడా మహిమ ధ్యానంతో ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. అంటే తనకు తానుగా తన సమాధానం దయచేసినటువంటి యేసయ్య వారి దగ్గర ప్రత్యేకంగా ప్రత్యక్షపరుచుకున్నారు, అంటే రుజువు చేసుకున్నారన్నమాట. ప్రియులను అందుచేత ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మరి 6-7గా చూస్తే ఇక్కడ ఆశీర్వాదపు వాకు లూకాసు వార్త 24:50 మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట, ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చాలు. ఇక్కడ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనలను ఆనందిస్తూ మనల్ని ఆశీర్వదించే దేవుడిగా కనబడుతున్నాడు. కనుక ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు కానీ శపించేవాడు కాదు. కనుక మనం అందరం ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని మనలను ఆయన పిలిచిన దేవుడు ఏమంటున్నాడంటే మీరందరికి కూడా ఆశీర్వాదం కలగాలి అంటున్నాడు. పేతురు భక్తుడు కూడా తన మొదటి పత్రికలో 3:9 వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ కూడా చక్కని విషయాన్ని మనం గమనిద్దాం. పేతురు పత్రిక ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కానీ కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఆశీర్వాదానికి వారసులమై ఉన్నాం. ఎందుకు బట్టి అంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అని అంటాడు. ఆ యొక్క పునరుద్ధాన కాలమైన తరువాత ఆయన మరణ ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒలీవల కొండకు తీసుకెళ్లి బేతనియా అనే గ్రామంలో 2 చేతులు వారి మీద చాచి మీకు ఆశీర్వాదములు కలుగునుగాక అంటున్నాడు.
ఏముండేవంటి గొర్రెలు మేకలు అవే ఉన్నాయి తప్ప వారికి ఒకవేళ అంటే బంగారం ఉంటే ఉండవచ్చు, ఎండి ఉండవచ్చు, కానీ మరి ఆయన సంతానం కూడా లేదు. మరి అలాంటప్పుడు అబ్రహాముతో దేవుడు అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెబుతాడు. కనుక పిల్లల ఆశీర్వాదం మనకు అర్థం ఏంటంటే దైవత్వము కలిగి ఉండుట. చెప్పండి, ఆశీర్వాదం అంటే దేవుని యొక్క తత్వము మనలోనికి రావటం. అంతేగాని మనకు ఆశీర్వాదం అంటే లోకంలో మేడలు, మిద్దులు, బంగారం ఇవన్నీ కూడా కలిగి ఉండడమే ఆశీర్వాదం అని సహజంగా మనం లోకంలో అనుకుంటూ ఉంటాం. కనుక దేవుని యొక్క దైవత్వాన్ని సంపాదించుకోవటమే మనకు మంచి ఆశీర్వాదం. కనుక ఆశీర్వాదములకు వారసులం కావాలని చెబుతున్నాడు. పిల్లల మోషే భక్తుడు కూడా చేతులెత్తి ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించేవాడు. వారు ఏం చేయబడ్డారంటే విజయాన్ని సాధించారు అమాలేకీయుల మీద. ఇశ్రాయేలు ప్రజలు మోషే యొక్క చేతులెత్తి దీవించినప్పుడు వారికి ఆశీర్వాదం కలిగింది. కనుక పిల్లల మనకు పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదం ఏంటని చెబితే యేసు ప్రభు వారు మనకు ఆశీర్వాదము అనే భాగ్యాన్ని ఆయన మనకి ఇస్తున్నారు. ఎందుకనగా మనం ఆయన విశ్వాసం ఉంచి లేక విధేయతను చూపించినట్లయితే, అంటే ఎలా అని మనం చూస్తే అబ్రహాము దేవుడి ద్వారా సప్త ఆశీర్వాదాలు ప్రసాదించినట్లుగా మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం ఆదికాండం 2-3 వచనాలు చూస్తున్నట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు ఆయన సంపాదించుకున్నాడో గమనిద్దాం. ఒకటి, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశము నీ యందు ఆశీర్వదింపబడును. చాలు ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 7 విధములైన ఆశీర్వాదాలు. చూడండి, సప్త వాక్కుల్లో 7వ వాక్కు ఏం చెప్పండి? ఆశీర్వాదపు వాక్కు. ఈ ఆశీర్వాదపు వాక్కులో మనం చూస్తే 7 ఆశీర్వాదాలు మనం చూడగలుగుతున్నాం. ఒకటి, నిన్ను గొప్ప జనముగా చేసేదను. అది కనుక ఈ లోకంలో గొప్ప డబ్బున్నవానిగా చేస్తాను అని అబ్రహాముతో చెప్పలేదు. చెప్పండి, నిన్ను గొప్ప జనముగా చేసేదను. రెండవది అంటాడు, నిన్ను ఆశీర్వదించేదను. అంటే ఎప్పుడైతే గొప్ప జనముగా ఆ యొక్క అబ్రహాము ఆశీర్వదించబడ్డాడో ఆ తర్వాత ఆయనకు గొప్ప జనంగాన్ని కూడా ఇచ్చాడు. ఎవరో జనంగం అంటే ఆయనకు 318 మంది పనివారు ఉండేవారట. చెప్పండి, గొప్ప జనముగా చేయడం అంటే ఆయనకు ఉన్నటువంటి యొక్క ఆస్తి విస్తారముగా వృద్ధి పొందటం వల్ల మరి 318 పనివారు ఉండేవారట. కనుక అసలు నీ నామం గొప్ప చేసేదను. కనుకని అబ్రహాము యొక్క పేరు మనం లోకంలో చూస్తే ఇష్మాయిలీలు కూడా అబ్రహాం అంటారు, వారు ఇబ్రహీం అంటారు. అలాగే మనం క్రైస్తవులు అబ్రహాం అంటాం, యూదులు కూడా అబ్రహాం అంటాం. కనుక అన్ని జనాంగాల వారు కూడా అబ్రహామును మనకు పితరుడైన తండ్రి అని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మనం చూస్తే నీవు ఆశీర్వాదముగా నుండు అన్నారు, బాగానే ఉంది. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. కనుక దేవుడేమో అబ్రహామును ఆశీర్వదించాడు. మరలా అంటాడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానంటాడు. అసలు దేవుడే అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఆయన మళ్ళీ ఎవరు ఆశీర్వదించాలి? చెప్పండి, ఎవరు ఆశీర్వదిస్తారు ఆయన్ని? కనుక ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన మాటను ఎవరైతే వింటారో వారంతా అందరూ కూడా అబ్రహామును ఆశీర్వదించే వారికి కనపడుతున్నారు. ఎవరైతే అబ్రహాం మాటకు లోబడి అబ్రహామును వారిని గణపరుస్తూ ఉంటారో అలా గణపరిచే వారినట మళ్ళా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. కనుక ఆ విధముగా మనం అట్లా ఆశీర్వదించబడచ్చు. ఒకవేళ నేను ఎవరైనా దూషించిన వారిని, అంటే వీళ్ళని అబ్రహాము ఎవరైనా దూషిస్తేనట వారిని దేవుడు ఏం చేస్తాడట? దూషిస్తాడట. కనుక ప్రియులు, అందుచేత దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుని ఏర్పాటులో ఉన్న వారము, బైబిల్ విషయ వారము. కనుక మనం ఎవరిని ఏం చేయకూడదు చెప్పండి? ద్వేషించకూడదు, దూషించకూడదు. ఒకవేళ మనల్ని ఎవరైనా ద్వేషించినా దూషించినా అది దేవునికే మనం అప్పగించాలి. దేవుడే వారిని ఏం చేస్తాడు చెప్పండి? ఆయనే చూసుకుంటాడు. ఆయనకి మనం హాని చేయమని చెప్పవలసిన పని లేదు. కానీ ఇక్కడ వాగ్దానం కనబడుతుంది, నిన్ను దూషించిన వారిని నేనే శపిస్తానంటున్నాడు. కనుక ప్రియులారా,
అందుచేత భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడిన ఇలా మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన్ని మనల్ని కూడా ఆశీర్వదించడానికి లోకంలోనికి వచ్చి సప్త వాక్కులు మనకు అందించారు. చూడండి, మొదటి వాక్యం చెప్పండి. మీకు శుభము కలుగుగా. మీ అందరికీ శుభం కావాలి. శుభం అంటే ఏంటి? పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, లేక ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటిని ఏమంటాం? శుభకరమైనటువంటి యొక్క కార్యక్రమం. కనుక అప్పుడు మనం చాలా సంతోషంతో, ఆనందంతో మంచి మంచి ఇలాంటి పట్టుచీరలు కట్టుకొని ఏం చేస్తాం? శుభం కదండి. వారికి మనం శుభం తెలియజేయాలి, వారు మనకు శుభం తెలియజేయాలి. అందుచేత మరి ఈ దినం మనకి ఏంటి అంటే, ఈ పునరుద్ధాన కాలం ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు శుభం కలగాలి అని కోరుకుంటున్నాడు. కనుక ఆయన మన కొరకు శుభాన్ని అందించేవాడై ఉన్నాడు. రెండోదిగా మనం భయపడుతూ ఉంటాం. శుభ కార్యక్రమాలకు వెళ్ళినా భయపడతాం, లేక చెడు కార్యక్రమాలకు వెళ్ళినా భయపడతాం. అలాంటప్పుడు అంటాడు ఆయన, భయపడకండి, ఎందుకంటే అభయవాక్యం ఇస్తున్నాడు. మీరు భయపడవలసిన పని లేదు. మీకు రోజు కూడా భయం లేకుండా జీవించండి. 365 దినాలు భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అని బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాటలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం దేని కొరకు భయపడాలి? దేవుని విశ్వాసం ఉన్న వారినట దేవుడు నిశ్చయముగా ఆశీర్వాదాలు ఇస్తారు. మూడవదిగా మనం చూస్తే ఆయన గొప్ప అధికారాన్ని ఇస్తున్నారు. కనుక మన భూలోకములోనూ పరలోకములో అధికారం కలిగిన వాడు. కనుక నీకు ఇచ్చిన అధికారం ఏంటంటే, భూలోకములు ఎవరిని బంధిస్తావు? ఎవరిని బంధిస్తావు? సాతాను చేసే కార్యాలు మనం బంధిస్తాం, ఆయన కూడా బంధిస్తాం. మీరు భూలోకంలో బంధించబడిన వారు మీరు విడుదల చేస్తే ఆయన కూడా విడుదల చేస్తారు. కనుక మనకి ఇచ్చిన గొప్ప పని. అంచేత బంధించే పని ఇచ్చారు, విడుదల చేసే పని ఇచ్చారు. ఈ పని మనం చేస్తున్నామా? చెప్పండి. ఇప్పుడు ఎవరిని బంధించాం, ఎవరిని విడుదల చెయ్యం కదండి. బంధించేవారు ఇంకా బంధించబడాలి అని ఆశపడుతుంటాం కదండి. విడుదల చేస్తే మళ్ళీ బాగోదేమో అని వారిని విడుదల చెయ్యం. కనుక మీకు దేవుడు గొప్ప వాగ్దానము ఈ పునరుద్ధాన కాలంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాతగా మనం చూస్తే యుగ సమాప్తి పర్యంతము సదాకాలము. చెప్పండి, ఎవరితో ఉన్నాడు? మనతోనే. నాతోనే ఉన్నాడా? మీతో లేడా? మీ అందరితో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఉన్నాడు ఆయన. కనుక ఎందుకంటే ఆయన సర్వవ్యాపి. చెప్పండి, ఆయన ఎవరు? సర్వవ్యాపిగ్రస్తుడు. అంటే ఇక్కడ ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. ప్రపంచంలో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఆయన ప్రపంచంలో అన్ని స్థలాల్లో ఉంటాడు. కనుక అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక యుగముల పర్యంతం మనతో కూడా ఉండేటువంటి గొప్ప దేవదేవుడై ఉన్నాడు. తర్వాత ఆయన వాదాక్షి దేవుడు. ఏడుస్తున్న వారిని చెప్పండి, పునరుద్ధాన కాలంలో ఆయన నాకెందుకు నేను ఊరుకున్నాడా? చెప్పండి, ఊరుకోలేదు. కనుక మగ్ధలేని మరియ దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏడవలసిన పనే వచ్చింది తల్లి అని ఆమె చక్కగా మరి వాదార్చడం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక పిల్లరా, మన జీవితంలో మనం కూడా అప్పుడప్పుడు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తాం, ఏడవకుండా ఉండదనుకోండి. అలాంటప్పుడు నిన్ను వాదార్చేవారు ఎవరంటే నీ యొక్క రక్షకుడైన లేక ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆ తర్వాత సమాధానం లేని వారంగా బ్రతుకుతున్నాం మనం. మన ఇంటి ప్రకారంతో మన సమాధానం ఉండదు, సంఘాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోం కదండి. ఇలాంటి అసమాధానకరమైనటువంటి మనుషులను మీరు సమాధానంగా ఉండండి, సఖ్యతగా ఉండండి, శాంతికరంగా ఉండండి అని చెప్తున్నాడు. కనుక ఆ 10 మంది కలిసికట్టుగా ఉన్నారు. కనుకని మొదటి యొక్క అపోస్తల కాలములో క్రీస్తు యొక్క మరి ప్రత్యేకమైనటువంటి పునరుద్ధానం యొక్క జెండాను వారు ప్రత్యేకంగా చాటుకుంటూ వెళ్ళగలిగారు. ఎన్ని శాతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ వాక్కులు వారు హృదయంలో భద్రపరుచుకున్నారు. కనుక వారు రాబోయే శ్రమలన్నీ కూడా జయించడానికి వారు సిద్ధపడ్డారు. కనుక పిల్లలు 7వదిగా చెప్పండి, ఆశీర్వాదములు. కనుక మన మీద చేతుల నుంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. కనుక నోటి మాట కాదు కానీ తన చేతులలో నుండి వచ్చే ఆశీర్వాదాలు మీ అందరి మీద ఈ యొక్క పునరుద్ధాన సంఘములో, పునరుద్ధాన కాలంలో, లేక పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన బలముతో, పునరుద్ధానం యొక్క ఔనిత్యంతో మనందరినీ ఆయన ఆశీర్వాదాలు అందిస్తున్నారు. కనుక పిల్లలారా, అటువంటి గొప్ప ఆశీర్వాదాలు కోరుకుని చెప్పండి. ఇప్పుడు 7 సప్త వాక్కులు, సిలువలో 7 మాటలు విన్నాం. 7 మాటలు 7 చెప్పారు. కనుక ఈరోజు యేసుప్రభువు కూడా పునరుద్ధానం అయిన తర్వాత మరొక 7 మాటలు చెప్పారు.
కనుక ఆయన 7 మాటలు అంటే చాలా సంపూర్ణమైన మాటలు. కనుక బైబిల్లో ఎక్కువగా మనం చూస్తే సంపూర్ణమైన మాటలే మనకు చూపిస్తూ ఉంటాయి. అందుచేత 7 మాటల ద్వారా దేవాది దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను పునరుద్ధానం యొక్క బలం చేత దీవించి వర్ధల చేసి మేఘమెక్కించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడు అయిన మా రక్షకానికి వందనములు. దేవా, ఈ దినమందు నీ యొక్క ఈస్టర్ పండుగ లేక పునరుద్ధాన పండుగ, ఈ పండుగ దినాన్ని ప్రభువా మీరు మాకు 7 ప్రత్యేకమైన సప్త వాక్కులు మీరు మాకు ఆయన ధైర్యం ఇచ్చే మాటలు మాట్లాడారు. ఈ 2022వ సంవత్సరంలో ప్రభువా నీ యొక్క ఏర్పాటు ప్రత్యేకమైన బైబిల్ మిషన్ పక్షముగా మా తండ్రి 7 సప్త వాక్కులు మాకు అందించారు. కనుక మా తండ్రి మేము ఎక్కడ ఎన్నడూ భయపడకుండాట్లు నీ శుభ సూచకమైన మాటలు మేము ధ్యానం చేసుకుంటూ నీ అధికారానికి లోబడుతూ ప్రభా నీ చిత్తానికి నాయన మీరు మాకు తోడుగా ఉన్నారనేటువంటి గొప్ప ఆనందాన్ని కలిగి వదినట్లు దేవా మేము వాదార్చబడుచు ప్రభా సమాధానముతో ఆశీర్వాదాలు అందుకునే ధన్యత దేవా ఈ దినమందు కూడి వచ్చిన నీ బిడ్డలందరికీ పేరు పేరున దీవించుము 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 మీ ఆశీర్వాదములు అందింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారందరికీ ప్రభా నీ వాగ్దానాలు నీ అభయవాక్కులు మీరు దయచేసి ఘనతను పొందండి. మీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధీకరింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సరే అండి.